తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మెజార్టీ మార్కు కోసం విజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఎప్పుడు కొలిక్కొస్తాయని దానిపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు డీఎంకే, అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తమ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఏఐడీఎంకే వర్గాలు వెల్లడించగా అలాంటి ఆలోచన లేదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పోలీసులకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 108 సీట్లు రాగా విజయ్తో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ మాత్రమే ముందుకొచ్చింది. వీసీకేతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేకు 59, అన్నా డీఎంకేకు 47 స్థానాలు వచ్చాయి. దీంతో రెండు పార్టీల ప్రస్తుత బలం 106గా ఉండగా మిగతా చిన్న పార్టీల సపోర్టు చేస్తాయని ధీమాగా ఉన్నాయి. ప్రస్తుతానికి అన్నా డీఎంకే, లెఫ్ట్ పార్టీలు పొత్తుకు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలోనే రిసార్ట్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా పార్టీలు వారిని రిసార్టులకు తరలిస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని దిశోర్ త్రిశ్వం రిసార్టుకు తరలించింది. టీవీకే ఎమ్మెల్యేలు మహాబలిపురంలోని రిసార్ట్కే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలవుతున్న విజయ్కు పోలీస్ షాక్ ఇచ్చింది. నిన్నటిదాకా సీఎం హోదాలో ఇచ్చే Z+ సెక్యూరిటీని కేటాయించింది. ఆయన నివాసం, పార్టీ ఆఫీస్ ముందు భద్రతను పెంచింది. అయితే గవర్నర్ను కలిశాక పరిస్థితి మారిపోవడంతో ఆ భద్రతను కుదించింది. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇంకా తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. 118 మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకే పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధినేతైనటువంటి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే గవర్నర్ ను కలిసి తనకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ తో పాటు చూపించినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ పిలుపు రాలేదు. దీంతో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంకా 5 సీట్ల మద్దతు ఇంకా విజయ్ కు టీవీకే పార్టీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చెప్పాలంటే బల నిరూపణ విషయంలో కావాల్సింది. ఇప్పటికే కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ మద్దతు తెలపడంతో ఇరకాటంలో పడినటువంటి విజయ్ పార్టీకి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో కమ్యూనిస్టులు నిరాకరించడం జరిగింది. మరోవైపు పీఎంకే పార్టీ ఇప్పటికి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పట్టలి మక్కల్ కట్టి మరోవైపు ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ కూడా వారు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కనపడలేదు. మరోవైపు వీసీకే పార్టీతో టీవీకే పార్టీ చర్చలు జరుపుతుంది. విడుదలై చిరు తలగై కచ్చి పార్టీ 2 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీతో చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 118 మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకే పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ దిశగా బల నిరూపణ విషయంలో ఉత్కంఠమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేస్తున్నటువంటి పరిస్థితి. డిఎంకేనా ఏఐడిఎంకేనా మద్దతు ఇచ్చే దిశగా కూడా ఆలోచనలు వారితో చర్చలు జరిపే దిశగా కూడా టీడీకే వెళ్తుందనే దానిపైన ఇంకా ఒక స్పష్టత అయితే లేదు. ప్రస్తుతం మాత్రం
108 స్థానాలతో టీవీకే 5 స్థానాలను మద్దతు గెలిచినటువంటి కాంగ్రెస్ మాత్రమే ఇప్పటికీ మద్దతు ప్రకటించడం కారణంగా ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తుంది. ఇవాళ ప్రమాణ స్వీకారానికి టీవీకే పార్టీ పూర్తి స్థాయిలో తన ప్రయత్నాలు చేసినప్పటికీ గవర్నర్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు సురేష్ మనం. ఒకవైపు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడం కారణంగా మిగిలిన పార్టీలు మద్దతు ఇచ్చే విషయంలో వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. పీఎంకే ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం కారణంగా వెనకడుగు వేస్తుంది. మరోవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ఇవ్వట్లేదు. కాంగ్రెస్ రావడం కారణంగా కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా మద్దతు ఇవ్వడం కుదరదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. విడుదల బీసీకే పార్టీ వాళ్ళు కూడా మద్దతు విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. దీని కారణంగా 2 వారాల గడువు గవర్నర్ ను కోరినటువంటి విజయ్ ప్రమాణ స్వీకారానికి మాత్రం ఈ రోజు ఏర్పాటు చేసే దిశగా టీవీకే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. మరొక 48 అవర్స్ ఇదే ఉత్కంఠ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల్లో కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీ కానీ లేదంటే బీసీకే పీఎంకే పార్టీ స్పష్టత ఇస్తే తప్ప టీవీకే అధినేత అయినటువంటి విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందుకెళ్లేటువంటి అవకాశాలు మాత్రం కనపట్లేదు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.